ఏమంటానంటే సత్యనారాయణ గారు, ఈ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఈ జీవో విడుదల చేసింది 2014లో డాక్టర్ టి రాధా గారి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్, ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్. వీళ్ళందరూ కూడా ఈ రెఫరెన్స్లు దగ్గరగా 24 రెఫరెన్స్లు కోడ్ చేశారు. మనం ఏదన్నా ఒక నోట్ ఫైల్ వెళ్ళినా గవర్నమెంట్లో ఒక జీవోలు వెళ్ళినా ద రెఫరెన్స్ నెంబర్ మస్ట్ బి. అది ఎవరు నోట్ ఫైల్ పెట్టారు, మన వ్యవస్థలో బ్రిటిష్ రాజ్యాంగంలో జూనియర్ క్లర్క్ నుంచి మొదలు పెడితే సీఎం వరకు కూడా ఒక నోట్ ఫైల్ ఒక క్లర్కే మొదలు పెడతాడు. డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్లో అందరి దగ్గరికి ఫైల్ వెళుతుంది. ఎవరో రిమార్క్స్ వాళ్ళు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించే మీరు నేను అందరూ పనిచేయాలి. ఈ ప్రాసెస్లో ఇవన్నీ లేనప్పుడు ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ 31/7 ఐ థింక్ సో మీటింగ్ అయ్యింది. వాళ్ళ లా డిపార్ట్మెంట్ కూడా వద్దు, బీసీల కులాలను తీయకూడదు, ఇది చాలా తప్పు చేస్తున్నాం. ఒక్క బీసీలనే తీయటం ఏంటి, మిగతా అనేక మంది సామాజిక వర్గాలు ఉన్నాయి కదా రాష్ట్రం విడిపోయిన తర్వాత. ఒక ఇంటిలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఇల్లు, 2 రాష్ట్రాలుగా 2 పోర్షన్లుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా ఆవిర్భవించింది. గవర్నర్కి 2 సలహాదారులను పెట్టారు. ఎక్కడా కూడా అంటే నేనేమంటానంటే ప్రభుత్వ అధినేత ఉత్తర్వులు వేస్తే పాత జీవోలన్నీ పక్కన పెట్టి బ్యూరోక్రాట్ చేసేయచ్చా? ఇది కూడా తప్పే కదా. రేపొద్దున సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తుంది. ఈ చట్టాలు చేసిన ఎవరైతే చేశారో మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోరా? 11 సంవత్సరాలుగా వీళ్ళు విద్య, ఉపాధి, ఉద్యోగం, వైద్యంలో నష్టపోతే ఈ కాంపన్సేషన్ ఇప్పుడు జార్ఖండ్ అండ్ బీహార్ విడిపోయినప్పుడు ఒక టీచర్ వాళ్ళు కోర్టు కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అతనికి నష్టం ఎప్పటి నుంచి చేశారో అప్పటి వరకు శాలరీ పే చేయాలి, ప్రమోషన్ చేయాలి, ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ఇవన్నీ క్లియర్గా ఇచ్చి కాంపన్సేషన్ పే చేయించింది సుప్రీంకోర్టు. మరి 11 సంవత్సరాలుగా లక్షలాది మంది విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోయారు, ఉపాధి కోల్పోయారు, గవర్నమెంట్ సంక్షేమ పథకాలు కోల్పోయారు. ఇవన్నీ కాంపన్సేషన్ ఈ అధికారుల నుంచి వసూలు చేయాలా లేకపోతే అప్పుడు ప్రభుత్వ అధినేత నుంచి వసూలు చేయాలా? సార్ మీరు చెప్పిన దాంట్లో అధికారులు చేసిన తప్పుదము ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్, ఈ అధికారులు చేసిన దాంట్లో ఏమంటే అధికారం అన్నవాడు తప్పనిసరిగా స్పిరిట్ ఆఫ్ ది లాకి వెళ్ళాలి సార్. అంటే వీళ్ళు జీవోలు అనేటువంటిది ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వడానికి లేదు. ఎస్, జీవో ఇచ్చే ముందు అతను అంతవరకు ఉన్నట్టు చట్టాలు ఏమిటో తెలుసుకోవాలి, ఆ చట్టాల్లో ఉన్నట్టు స్పిరిట్ అనేది అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు అనంతరామని కమిషన్ దాంట్లో ఇక్కడ కోట్ చేశారు సార్. ఒక చిన్న మీకు జస్ట్ సబ్మిషన్. ఒక ప్రభుత్వ అధినేత, ఒక బ్యూరోక్రాట్స్, ఒక ఐఏఎస్ కానీ ఎవరికైనా ఒక ఉత్తరం రాస్తారు, ఒక ఫైల్ మూవ్ చేయండి లేకపోతే ఒకరిని డిలీట్ చేయండి, ఒకరిని చేయమన్నప్పుడు ద డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్ ద కన్సర్న్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్ మస్ట్ బి వెరిఫై ఎగ్జిస్టింగ్ రిఫరెన్స్ జీవోస్ ఆర్ కన్సర్న్. మస్ట్గా చేయవలసింది వైలేషన్ చేస్తే అడిగిన వాడి తప్ప ఇచ్చేవాడి తప్ప? ఇచ్చేవాడిది తప్పు అవుతుంది రైట్. కారణం ఏమంటే అడిగేవాడు ఏదైనా అడగచ్చు సార్. ఎస్, కానీ ఇచ్చేవాడు ఏం చేయాలి? రాజ్యాంగబద్ధంగా ఉందా, చట్టబద్ధంగా ఉందా, న్యాయబద్ధంగా ఉందా, ఈ అంశాలు తీసుకోవాలి. కేవలం లా ఒకటే కాదు సార్, ఎథిక్స్ అండ్ న్యాయం అనేటువంటి జస్టిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఉన్నటువంటి రాజ్యాంగమే సంక్షేమాన్ని ఆశించే రాజ్యాంగం. అందులో మనం ఉన్న ప్రియాంబల్లో కూడా జస్టిస్ ఉండాలని మనకు చెప్పుకున్నాం. కాబట్టి అది రాజకీయ నాయకుడైనా లేక ఒక బ్యూరోక్రాట్ అయినప్పుడు కూడా తప్పనిసరిగా స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, స్పిరిట్ ఆఫ్ ద లా అనేది చాలా ఇంపార్టెంట్. అయితే వీరు ఇచ్చినటువంటి దాంట్లో చాలా హడావుడిగా కనిపిస్తుంది, డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ లేదు. తర్వాత ఇక్కడ ఏ కులాలనైతే వాళ్ళు తీయాలనుకుంటున్నారో ఆ కులాలకు నేపథ్యం గురించి వాళ్ళకి అవగాహన లేదు. ఆ కులాలు అనేవి ముందు ఏ విధంగా ఉండేవి? ఉదాహరణకంటే సెట్టిపల్లి కులాన్ని తీసుకుంటే ఆ కులం 1920 ముందు అది ఈడిగ కమ్యూనిటీగా ఉండేది. ఆ ఈడిగ కమ్యూనిటీగా ఉండే కులం అనేటువంటి దాన్ని సెట్టిపల్లిగా మార్చారు. అనంతరామని కమిషన్ దాన్ని మళ్ళా బీసీగా వర్గం తీసుకొచ్చింది. గౌతలచ్చన్న గారి ప్రోద్బలంతో ఇవన్నీ కూడా ఒకే కులంగా ఆవిర్భవించేశారు, గౌడ కులంగా వచ్చాయి. ఇప్పుడు